లోకేష్ కనగరాజ్ స్పెషల్ క్రేజ్ ఉన్న డైరెక్టర్ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీకి సిద్ధమవుతున్నాడు. అది కూడా డార్లింగ్ ప్రభాస్తో కలిసి. ఇంతకీ ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఏంటి? సౌత్ లో అత్యధిక డిమాండ్ ఉన్న దర్శకుల్లో లోకేష్ కనగరాజ్ ఒకరు. కథ కంటే కథనం, స్టైలింగ్ మేకింగ్ తో అభిమానులని ఆకట్టుకునే ఈ క్రియేటివ్ డైరెక్టర్ ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ స్క్రిప్ట్ మీద పనిచేస్తున్న సంగతి తెలిసిందే. వెట్టయాన్ పూర్తి కాగానే తలయవారి సెట్ లోకి అడుగు పెడతారు. ఈలోగా ప్రీ ప్రొడక్షన్ పనులను శరవేగంగా చేస్తున్నారు. మాస్టర్ లియో తర్వాత విజయ్ తో ఇంకో సినిమా తీయాలని ప్లాన్ చేసుకున్న లోకేష్ కు అది సాధ్యపడే సూచనలు లేనట్టేనని చెన్నై టాక్. దీని స్థానంలో రెబల్ స్టార్ ప్రభాస్ తో ఒక క్రేజీ యాక్షన్ ఎంటర్టైనర్ లాక్ చేసినట్టు వినికిడి. అధికారికంగా ప్రకటించలేదు కానీ కేవీఎన్ ప్రొడక్షన్స్ కోసం ప్రభాస్ ఓ సినిమా చేయాల్సి ఉంది. ఇవాళ లోకేష్ కు బర్త్డే విషెస్ చెప్తూ సదరు సంస్థ అనౌన్స్మెంట్ ఇచ్చింది. అయితే అందులో హీరో ప్రస్తావన, ఇతర సాంకేతికత వివరాలు ఏమీ లేవు. ఈ రెండు అంశాలను లింక్ చేసుకుని చూస్తే హీరో డార్లింగేనని అనిపిస్తోంది. కాకపోతే చాలా టైం పడుతోంది. ఎందుకంటే లోకేష్ రజనీ ప్రాజెక్టు పూర్తి చేసేలోపు 2025 వేసవి వచ్చేస్తుంది. ఆ ఏడాది దీపావళికి రిలీజ్ ప్లాన్ అనుకుంటున్నారు. ఇటు ప్రభాస్ కూడా బిజీగా ఉన్నాడు. కల్కి 2898 AD అవగానే ది రాజా డీలక్స్ ఫినిష్ చేయాలి. ఇందుకోసం సలార్ పార్ట్ 2 సౌర్యంగ పర్వని సమ్మర్లో మొదలు పెట్టేందుకు ప్రశాంత్ నీల్ ప్లాన్ చేసుకుంటున్నారు. సో ప్రభాస్ లోకేష్ కనగరాజ్ చేతులు కలపాలంటే కనీసం ఏడాదిన్నర ఎదురు చూడాలి. పైగా ఇంకోవైపు డార్లింగ్ కోసం హను రాఘోపూడి మ్యూజిక్ సెట్టింగ్స్ మొదలు పెట్టేశాడు. బడ్జెట్ ఎంత ఉన్నా సరే వేగానికి ప్రాధాన్యం ఇస్తున్న ప్రభాస్ రాబోయే 3 ఏళ్లలో కనీసం 5 రిలీజులు ఉండేలా చూసుకుంటున్నాడు. సో లోకేష్ కాంబినేషన్ గురించి వచ్చిన వార్త నిజమవ్వాలనే కోరుకుందాం. ఇతని టాలీవుడ్ ఎంట్రీకి ఇంతకన్నా బెస్ట్ ఆప్షన్ అతనికి ఏముంటుంది?